రాజమౌళి చెప్పినట్టు కాంచి ఎప్పుడో తనకున్న నాలెడ్జ్కి ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి. బట్ దేనికైనా ఒక టైం ఉంటుంది. ఈ షో టైం అనేది తనకి షో టైం, తన టాలెంట్కి షో టైంగా నేను భావిస్తూ ఆల్ ద బెస్ట్ కాంచి అండ్ ప్రొడ్యూసర్ సుధీర్ గారు. నేను అంటే మ్యూజిక్ గురించి ఏమన్నా, మ్యూజిక్ సినిమాకి కథ ఏం డిమాండ్ చేస్తూ అది ఇవ్వడమే నా కర్తవ్యం. బట్ సినిమా గురించి చెప్పాలంటే, నేను చాలాసార్లు రోడ్డు మీద వెళ్తూ ఉంటే నేను వెళ్ళే కారుకి ఎదురు వెళ్తున్న కారుకి కనీసం ఒక 30 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయవయ్యా అని మా డ్రైవర్తో చెప్తుంటానండి. లేదండి మధ్యలో దూరిపోతారు, దగ్గర నెక్ టు నెక్ వెళ్ళడమే కరెక్టు అంటాడు డ్రైవరు. లేదా అతను సడన్ బ్రేక్ వేస్తే మనం వెళ్ళి గుద్దుతాం కదా, కొంచెం డిస్టెన్స్ ఇయ్యి, అది పద్ధతి అది అంటే సరే 30 feet డిస్టెన్స్ మెయింటైన్, 30 or 40 or 20. సడన్గా ఒక బైక్ వేసుకుని ఒకడు ఎవడో ఇట్లాగ మా మధ్యకి దూరి మళ్ళీ ఇట్లా ఎస్ కర్వ్ చేసుకుంటూ ర్యాష్గా వెళ్ళిపోతాడండి. అప్పుడు నాకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే, నాకు సాధారణంగా మామూలుగా నా పని నేను చేసుకోవడం తప్ప, వాడిని చేసి పట్టుకుని కారు ఆపి కారు పట్టుకుని చెప్పు తీసుకుని ఎడాపెడా తన్నాలనిపిస్తుంది. నాకే ఫీలింగ్ అయితే ఉందో ఈ ఫీలింగే ఈ సినిమాకి హీరో, ఈ ఫీలింగే ఈ సినిమాకి విలన్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సినిమా థియేటర్కి ఎందుకు వెళ్తాం? 3 ఆన్సర్స్ నేను ఇచ్చినాయి. నా ఆన్సర్స్ విని కాంచి గారి ట్రైలర్ కట్ చేసినట్టుంది. ఎందుకంటే మిగతా ఆ క్యారెక్టర్స్ అందరూ ముందున్నారు. కానీ దట్ వాజ్ జస్ట్ ఎ జోక్. నేను వెళ్ళేది రాజమౌళి గారు